రామ్ రామ్ చౌదరి సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, అక్కడికే వస్తున్నాను. నేను సిటీ లోపల ఉన్నాను, మీరు సిటీ బయట ఉన్నారు. అలా ఎలా మీట్ అవ్వగలవు? మీరు ఎప్పుడు వస్తారు? నేను నిన్నే ఢిల్లీ నుంచి వచ్చాను. అరే రే 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 రే, అలాగా చౌదరి సార్. మీ సైడు లేదు, ఆ చెడ్డ సైడు లేదు. అతను ఒక సూట్ కేసు లోపల డబ్బులు పెట్టుకొని నా వెనకే వస్తూ ఉన్నాడు సార్. తనకు మాత్రం జరగాల్సిన విషయం జరగకపోతే ఒక మొరటోడు లాగా నడుచుకుంటారు. ఏమంటారు? మీ ఒక ఎద్దు ఒకసారి లోపలికి వచ్చిందంటే అది అంతా నాశనం చేసి వెళ్ళిపోతుంది కదా. సరే సరే, నీ నోరు కాస్త కంట్రోల్ చేసుకో. నాకు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి అంతే. దాని గురించంతా మీరు ఆలోచించకండి సార్. రేష్మ ఎవరి దగ్గరైనా ఎప్పుడైనా ఏమైనా చెప్పచ్చు, ఓకేనా? ఒకవేళ నీకు ఏమైనా తెలియాలనుకుంటే నన్ను ఖచ్చితంగా ఈవినింగ్ కలుసుకునే తీరాలి. కారు హోటల్లో ఉంది కదా. నువ్వు దేనికి దిగులు పడకు. ఎంపీ సార్తో నువ్వు రేపు ఢిల్లీకి వెళ్ళావు. ఆ తర్వాత ఏంటి? నీ పని అయిపోతుంది అంతే. అలాగే మేడం, మిమ్మల్ని నమ్ముకునే నేను ధైర్యంగా ఉంటున్నాను. మీరు కుదరదు అన్నారంటే నేను వెళ్ళి తీరాల్సిందే కదా. మీరు చెప్పిందే కదా నేను చేసి తీరాల్సింది. నేను చెప్పేది బాగా చెవులు పెట్టి విను. ఎవరైతే ఏంటి, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ రేష్మాని చూడకుండా వెళ్ళలేరు. నువ్వు దానికి దిగులు పడకు. నీ పని అయిపోయిందని అనుకో. చాలా థ్యాంక్స్ అండి.